రంగారెడ్డి జిల్లా మీర్పేట్లో నూతన పార్కును కాలనీ వాసులతో కలిసి బీజేపీ కార్పొరేటర్ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఇక 5 ఏళ్లుగా డివిజన్ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని, కాలనీలో పార్కు ఏర్పాటుకు తమ కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక డివిజన్లో అభివృద్ధి పనులు జరగకుండా డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి కుట్రలు చేస్తున్నారన్న కార్పొరేటర్ ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని మండిపడ్డారు. తనకు పదవి ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడుతూ అభివృద్ధిని కొనసాగిస్తామని తెలిపారు. మా సబితా ఇంద్రారెడ్డి గారిని మా కాలనీ వాళ్ళం కలిసి మేడం గారి ఇంటికి వెళ్ళి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి, అమ్మ మా పార్క్ పూర్తయింది, మరి మీరు వచ్చి ఇనాగ్రేట్ చేస్తే ప్రజలకు అంకితం చేస్తాం. పిల్లలు కూడా చాలా మంది అడుగుతున్నారు, మరి పార్క్ ఎప్పుడు మాకు మేము ఎప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు ఇవ్వాలి, వాకింగ్ ఎప్పుడు చేసుకోవాలంటే ఆ ఉద్దేశంలో మేము మేడం గారికి చెప్పాం. ఇట్లా అడుగుతుర్రమ్మా, మరి వచ్చి చేస్తే బాగుంటుంది, రేపు పెట్టుకుందామంటే రేపు వద్దు ప్రభాకర్, 18వ తారీఖు రోజు సాయంత్రం పెట్టుకుంటాను అన్నారు. ఆ ప్రకారంగానే ఈరోజు పెట్టడం జరిగింది. మేడం గారు మాకు చెప్పిన ప్రకారంగా మేము ఈ కార్యక్రమం చేశాం. మధ్యలో కొంతమంది డేటును ఎవరో మార్చిందని చెప్పి తెలిసింది. ఎందుకు మార్చినారో మాకు తెలియదు. ఆ వ్యక్తి పేరు చెప్పాలంటే మరి తెలియదు కాబట్టి చెప్పలేము. తెలిసింది ఏంటంటే మీ డిప్యూటీ మేయర్ గారు డేట్ మార్చారని తెలిసింది. మరి వారు ఎందుకు మార్చారు, మాకు మార్చినప్పుడు మాకు చెప్పాలి. స్థానిక కార్పొరేటర్ కాబట్టి చెప్పాలి. కమిషనర్ చెప్పాం, కమిషనర్ కూడా అడిగాను నేను. కమిషనర్ గారు మరి డేట్ ఇచ్చారు మాకు మేడం గారు, మరి మీకు కూడా చెప్పాము. కమిషనర్ గారు కూడా చెప్పాను, మేడం గారికి దగ్గరికి వెళ్ళాము, డేట్ కూడా ఇచ్చారు. 18వ తారీఖు రోజు సాయంత్రం ఇనాగ్రేషన్ పెట్టుకోమని అన్నారు. ఆ ప్రకారంగా మేము కార్యక్రమం పెట్టి అందరికీ వాట్సాప్లో కాలనీ వాళ్ళందరికీ చెప్పాము. మరి మీరు సడన్గా డేట్ మార్చి నాకు కూడా తెలియదు అని చెప్పి కమిషనర్ గారు అన్నారు. మరి మీకు తెలియకుండా మాకు తెలియకుండా వేరే వ్యక్తికి ఎట్లా తెలిసింది? వాట్సాప్లో వైరల్ ఏం చేస్తారు, ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు? మరి స్థానికంగా మీకు తెలవాలి, ప్రజా అధికారులు మీకు తెలవాలి, ఇంకోటి ప్రజాప్రతినిధులు కూడా మాకు తెలవాలి. సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పిన మాట మరి డేట్ మార్చిన సంగతి మరి మాకు కూడా చెప్పకుండా 21వ తారీఖు 22